హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట కాకరకాయ వెల్లుల్లి కారం. సింపుల్గా టేస్టీగా కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. కాకరకాయ వెల్లుల్లి కారంకి కావలసిన పదార్థాలు ఇక్కడ మనం 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాము. చూడండి, శుభ్రంగా 2 సార్లు కడుక్కున్నాము. ఈ కాకరకాయలను అయితే ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఈ కాకరకాయలు ఇలా రౌండ్గా చక్రాలుగా కట్ చేసుకుంటున్నాం మనం ఈరోజు. కొంతమంది కాయలుగా చేసుకుంటారు. మనం ఇలాగా చక్రాలుగా కట్ చేసుకుంటున్నాము. రకరకాలుగా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోవాలి. కాకరకాయలు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కాకరకాయలన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి. తయారీ విధానం చూద్దాము. స్టవ్ పైన కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ కాకరకాయ వెల్లుల్లి కారంకి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది. తగినంత ఆయిల్ వేసుకొని కట్ చేసిన కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కాకరకాయ వెల్లుల్లి కారం. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇందులో ఒక చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసేసి సన్న మంట మీద బాగా ఎర్రగా వేయించేసుకోవాలి. కాకరకాయ ముక్కలు బాగా ఎర్రగా వేగాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకోవడం వల్ల ముక్క బాగా రోస్ట్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. సన్న మంట పెట్టేసి బాగా వేయించేసుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ మనం 4 ఆనియన్స్, ఒక వెల్లుల్లిగడ్డ తీసుకున్నాము. వెల్లుల్లి పాయలు వలుచుకోవడం చూడండి. ఇలా ఒక రాడ్ తోటి ఈ కాడకాడ కానీ కొడితే పాయలు చూడండి ఎలా వచ్చేస్తాయో. ఇది ఒక టిప్పు. చూడండి పాయలు ఎలా వచ్చేస్తున్నాయో. చాలా ఈజీగా పాయలు వలుచుకోవచ్చు. ఇలా ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు మిక్సీలో వేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని అవసరం లేదు, కొద్దిగా పెద్ద ముక్కలే కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కాకరకాయ వెల్లుల్లి కారం. మనం ఇప్పుడు సన్న చక్రాలుగా కట్ చేసి ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేస్తున్నాము. ప్రతి ఒక్క ముక్క బాగా ఎర్రగా వేగి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎర్రగడ్డ ముక్కలు శుభ్రంగా కడుక్కొని వీటిని కూడా మిక్సీలో వేసేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకరకాయ వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది కాకరకాయ ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ కారం వేసేసి మిక్సీ చేసుకోవాలి. తగినంత కల్లుప్పు వేసేసి మిక్సీ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత మన కాకరకాయలు చూడండి సన్న మంట మీద బాగా ఎర్రగా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత మిక్సీ చేసుకున్న మసాలా వేసేయాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చక్రాలుగా కట్ చేయడం వల్ల ప్రతి ఒక్క ముక్క బాగా ఎర్రగా రోస్ట్ అయిపోతుంది. ఈ మసాలా అంతా బట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సన్న మంట పెట్టేసుకొని బాగా ఎర్రగా వేయించేసుకోవాలి. ఈ మసాలా వేసిన తర్వాత బాగా వేయించేసుకోవాలి. ఈ విధంగా చూడండి కాకరకాయ ముక్కలు చూడండి ముక్కలుగా ఉంటుంది. మసాలా అంతా పట్టి బాగా ఎర్రగా వేగి చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయింది. స్టవ్ కట్టేసి 2 రెమ్మల కరివేపాకు వేసేసి ఒకసారి కలిపేసి సర్వ్ చేసుకుంటే అంతే. గుమ్మలాడే కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఈ కర్రీ ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయింది. నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.